ఇప్పుడు ఆయన విధి చేశాడు, అంత అయిపోయింది. పోనీ ఆ వీళ్ళు అంత అగ్రెసివ్ గా వెళ్ళిన దాని వల్ల ఏమన్నా పబ్లిక్ ఆలోచనలో మారిపోయిందా? ఇక ఇప్పుడు మళ్ళీ నాయుడు గారి ఉదంతం వచ్చింది. ఇది ఎప్పుడైతే అది చట్టపరంగా క్రైమ్ కాదు, ఎందుకంటే ఒకటి పెళ్ళాం ఇంకొకటి భర్తతో కలిసి కాపురం చేస్తే తప్పు లేదని కోర్టులు తీర్పిచ్చాక 18 ఏళ్ళు దాటాక ఎవరెవరితోనైనా పడుకోవచ్చు, ఏ ఓఏలో దొరికినా కూడా తప్పేం లేదు. అది అంతకైతే కనుక చివరికి విడాకులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా కొన్ని తీర్పులు వచ్చింది. ఇంకేం చేస్తాయి న్యాయస్థానంలో అటు తీర్పులు వచ్చాక? చట్టపరంగా ఏం లేదు. నైతికమా అనైతికమా? చూడ్డానికి అది అనైతికంగానే కనబడుతుంది. ఏ చెల్లులో ఏ అక్కతో అయితే కనుక వీళ్ళు అనైతికం అవుతారు. అట్ట తప్పుడు ప్రచారం ఎట్ట చేశారు కాదు అని వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి కుటుంబం, ఫ్రెండ్షిప్, కాకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ గోకులోనో గేకితే అందులో దాంట్లోనే అది ఏది కాదని చెప్పేసింది. దాని కథం అయిపోయింది. ఇక దాన్ని ఎంత కవర్ చేయాలన్నా ఈవెన్ సొంత పార్టీలకు సంబంధించిన గ్రూపుల్లోనే ఏంది ఇది మనం నెత్తినేసుకోవాలని అడుగుతున్న పరిస్థితి. మీరు చూడండి, పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు నెత్తినెత్తుకోవట్లేదు. ఇప్పుడు దీని నుంచి డైవర్షన్ కి ఏదన్నా టాపిక్ ఎంచుకుని ఉండాలి వీళ్ళు. డైవర్షన్ లేదా ఎదురుదాడి కోసం వీళ్ళిద్దరిని పిలిచి ఉండాలి నేను అనుకోవడం. అయితే ఒక బాంబ్ బ్లాస్టింగ్ లాంటిది ఏమైనా జరుగుతుంది ఇలాంటిది. కానీ రాజ్యసభ సభ్యత్వం విషయాల్లో ఏమైనా చర్చలు నడుస్తున్నాయా? కోటాలు అందులో కూడా వాటాలు ఏమైనా అడుగుతున్నారా పవన్ కళ్యాణ్? ఖచ్చితంగా. అంటే